మిత్రమా, గుర్తుపెట్టుకో, కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలని నేర్పిస్తుంది. మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మాట జారితే మనసు క్షమించవచ్చు, కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్నా. గాయపడిన వారికి గాయం మానేంత వరకు బాధ ఉంటుంది, కానీ గాయం చేసిన వారికి చచ్చే వరకు ఆ బాధ వెంటాడుతుంది. ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగున ఉండిపోతుంది. అలాగే చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిగా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకునే బ్రతుకుతారు. కాకి ఎవరి ధనము దోచుకోదు, అయినా అది అంటే ఎవరికీ ఇష్టముండదు. కోకిల ఎవరికీ ధనమివ్వదు, అయినా అది అందరికీ ఇష్టం. అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాం. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే చేసుకోవాల్సింది మన అంతరంగాన్ని మాత్రమే. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవలసి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనుషులదో తెలియదు.